Hello, hi. This is our sixth vlog of our documentation. So, out of the series, నేను ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నా. Yesterday I was out of the station, so I was not able to upload the video about our series. సో ఈ రోజు సిరీస్ ఫిట్నెస్ సిరీస్ కంటే ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ ఒక పాయింట్ చెప్తాం అనుకుంటున్నా. ద ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ ఫ్రమ్ అవర్ సరౌండింగ్స్. మనం ఎన్విరాన్మెంట్ లో చాలా థింగ్స్ ఉంటాయి. వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. ఇప్పుడు మనం టీచర్స్ దగ్గర లేకుంటే పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకుంటాం. ఆఫ్ కోర్స్ దే ఆర్ ద టీచర్స్ అండ్ గూస్ ఆఫ్ అవర్ హోల్ లైఫ్. బట్ మన ఎన్విరాన్మెంట్ లో నుంచి కూడా మనం చాలా థింగ్స్ అనేవి నేర్చుకోవచ్చు. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ లైక్ వేరే థింగ్ ఎందుకు మనం ఫిట్నెస్ అనే గురించే మాట్లాడతాం. ఇప్పుడు మనము ఫిట్నెస్ లో మనం ఏమనుకుంటాము, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో లైక్ ఇన్స్టాలో, రీల్స్ లో, యూట్యూబ్ లో మనం చూస్తాం వర్కౌట్స్. ఆఫ్ కోర్స్ చూస్తాం, నేర్చుకున్నాం. దట్స్ ద గుడ్ థింగ్. వీఆర్ లెర్నింగ్ అండ్ వీఆర్ వెరీ లైక్ క్యూరియస్ అబౌట్ ద వర్కౌట్స్ అండ్ ద వేరియేషన్స్ ఇన్ ద జిమ్. అది గుడ్ థింగ్. బట్ మనము అది చూసి నేర్చుకుంటాం. దట్స్ ఇట్. అక్కడ ఏం జరుగుతుంది, ఎలా చేస్తాం నేర్చుకుంటాం. బట్ ఫిజికల్ గా మనం చేయాలంటే దేర్ షుడ్ బి ఎ గైడ్. ఒక మనకు ఎవ్రీ జిమ్ లో ఒక ట్రైనర్ ఉంటాడు. వాళ్ళని అప్రోచ్ అయ్యి మనం అడిగితే ఏమైతుందంటే, అఫ్ కోర్స్ అనుకోవచ్చు నాకు తెలుసు కదా వాడిని అని అడిగేది అనుకోవచ్చు. అది యాజ్ ఎ బిగినర్ నేను కూడా చాలా నేను ఆన్ మై ఓన్ నేను కూడా అనుకున్నా, అదే నాకు తెలుసు కదా వాళ్ళని ఎందుకు అడిగేది. బట్ మనం ఓన్ గా చేయొచ్చు. బట్ ఆడ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే మనకు తప్పుగా చేస్తే ఇంజురీస్ అవుతాయి. ఇంజురీస్ నుంచి మళ్ళీ రికవర్ చేయాలంటే చాలా కష్టం. సో టు అవాయిడ్ దట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నేర్చుకుని ఒక 2-3 టైమ్స్ నేర్చుకో. ఇంకా ఫోర్త్ టైం నుంచి నీకు ఆటోమేటిక్ గా అనేది నువ్వే చేస్తావు. సో కన్సల్ట్ యువర్ ట్రైనర్స్. అండ్ ఇంకోటి థింగ్ ఏమంటే, ఇప్పుడు మనము ఒక బిగినర్ ఉన్నాడు. అయ్యా వాడేంద్ర వాడిని చూసి వాడి దగ్గర ఏంద్ర నేర్చుకునేది, వాడు చెప్తా ఉండదు అన్న ఇట్లా కాదు ఇట్లా అని చెప్తా ఉండొచ్చు. వాడు అవుట్ ఆఫ్ ద వాట్ క్యూరియస్నెస్, ఎంగ్జైటీ చెప్తా ఉంటాడు, అదే వాడేంద్ర వాడిని చూసి నేర్చుకునేది. బట్ ఇఫ్ వి థింక్ అరే ఎందుకు నేర్చుకోవాలని నేర్చుకుంటే యు ఆర్ డూయింగ్ ద రాంగ్ థింగ్. మనం ప్రతి ఒక్కరి నుంచి ఈవెన్ ఒక కుక్క పిల్ల అయినా కూడా, ఈవెన్ అనిమల్ అయినా కూడా మనం ఒక చిన్న థింగ్ నేర్చుకోవచ్చు అక్కడ. లైక్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు వాడు నేర్చుకోవాలంటే బిగినర్ నుంచి నేర్చుకోవాలంటే వాడు కరెక్ట్ చేస్తున్నాడని కాదు, వాడు తప్పే చేస్తూ ఉండొచ్చు. సో మనం ఆ తప్పుని చూసి నేర్చుకోవచ్చు. అరే వీడు ఇలా తప్పు చేస్తున్నాడు కదా, మనం చేసేటప్పుడు ఇలా చేయకూడదు, ఒక గుడ్ వేలో చేయొచ్చు అని చేయొచ్చు. అక్కడ నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. సో ఇలా నేర్చుకున్నా కూడా మనం మనం ఒక గుడ్ ప్లేస్కి వచ్చినప్పుడు వేరే వాళ్ళు కూడా మనం చూసి నేర్చుకుంటారు, ఇన్స్పైర్ అవుతారు. సో నేను ఇలానే 1 year వరకు లైక్ డెడికేటెడ్ గా వర్కౌట్ చేసి క్లీన్ గా డైట్ మెయింటైన్ చేసుకొని చేస్తా ఉంటే నా సర్కిల్ ఎలా బిల్డ్ అయిపోయింది అంటే ఒక హెల్దీ సర్కిల్ అనేది బిల్డ్ అయిపోయింది. సో నన్ను కూడా లైక్ ఆల్మోస్ట్ చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు. రే డైట్ చెప్పరా, రే ఏమైనా వర్కౌట్స్ చేయరా. దట్స్ ద గుడ్ థింగ్. నేను దాంట్లో చాలా గ్రీడీ అవ్వడం లేదు. బట్ దట్స్ అ గుడ్ థింగ్. ఎందుకంటే అరే నా గురించి వాళ్ళు ఆలోచించినప్పుడు ఈజ్ లైక్ అరే వాడు బాగుంటాడా, వాడు లైక్ బాగుంటాడంటే ఐ మీన్ డైట్ మెయింటైన్ చేస్తాడు, స్ట్రిక్ట్ గా హెల్తీగా ఉంటాడని ఒక లైక్ నన్ను అదే ఇన్ కేస్ నన్ను రిమెంబర్ చేసుకుంటే ఆ థింగ్ వాళ్ళకి స్ట్రైక్ అవుతుంది కదా. దట్స్ ద గుడ్ థింగ్. ఐ ఓన్ దట్. థ్యాంక్ యూ ఎవ్రీ. సో లైక్ డూ లెర్న్ ఫ్రమ్ యువర్ సరౌండింగ్స్. దట్స్ ద బెస్ట్ థింగ్. ఎవరి దగ్గర నేర్చుకున్నప్పుడు బట్ ఈవెన్ స్మాల్ పాయింట్ కూడా మనం సరౌండింగ్స్ లో నేర్చుకోవచ్చు. సో దట్స్ ద థింగ్ ఐ వాంట్ కన్వే టుడే. సో బై బై. లెట్స్ స్టార్ట్ ద సిరీస్ ఫ్రమ్ టుమారో. కొంచెం షెడ్యూల్ అనేది బిజీ ఉంది, బట్ లెట్స్ డూ ద సిరీస్ అండ్ లెట్స్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్. థ్యాంక్ యూ. బై బై.